ఆయనది ఆది నుంచి ఫ్యాన్ పార్టీనే నమ్ముకుని ఉన్న నేత. గతంలో జగన్ క్యాబినెట్లో చోటు దక్కకపోవడానికి ఆయన కుమారుడు పెత్తనమే కారణమని టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆ మాజీ ఎమ్మెల్యే ఓటమికి అదే కారణమని అంటున్నారు. దీంతో ఆ మాజీ ఎమ్మెల్యేను ఒక నియోజకవర్గం నుంచి మరో సెగ్మెంట్కి బదిలీ చేశారని ప్రచారం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే తన కొడుకు తమపై ఎక్కడ పెత్తనం చెలాయిస్తాడేమో అని కార్యకర్తలు భావిస్తున్నారట. ఇంతకీ ఆ సెగ్మెంట్ వైసీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? అక్కడ కూడా ఆ మాజీ ఎమ్మెల్యేకి సన్న స్ట్రోక్ తప్పదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ కరణం ధర్మశ్రీకి మంత్రి పదవి ఇవ్వకపోవడం వెనుక సన్ స్ట్రోక్ కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆది నుంచి వైసీపీని నమ్ముకుని ఉన్న ఆ నేతకు అనకాపల్లి నుంచి జగన్ రెడ్డి కేబినెట్లో దక్కాల్సిన మంత్రి పదవి ఆయన కుమారుడు తీరు వ్యవహార శైలే ధర్మశ్రీ పదవీ గండానికి అడ్డుపడిందనే వాదనలు అప్పట్లో బలంగా వినిపించాయి. దీంతో ఆయనకు దక్కాల్సిన మంత్రి పదవి అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరైన గుడివాడ అమర్నాథ్కు దక్కిందనే వాదనలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చోడవరం నియోజకవర్గంలో వాస్తవానికి కరణం ధర్మశ్రీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్యే కుమారుడిదే ఎక్కువగా హవా కొనసాగేదట. కరణం ధర్మశ్రీ సాంఘిక నాటకాలపై దృష్టి పెడితే ఆయన కుమారుడు కలెక్షన్ల వైపే దృష్టి సారించేవాడనే ఆరోపణలు లేకపోలేదు. తండ్రి చేయాల్సిన పనులను తనయుడే చక్కబెట్టేసేవాడనే వాదనలు లేకపోలేదు. దీంతో ఎంతో కాలంగా పార్టీ కోసం నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే ఎదుట సముచిత స్థానం దక్కకపోవడం, ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే కంటే ఆయన కుమారుడు మాటే ఎక్కువగా చెల్లుబాటు అయ్యేదట. దీంతో సొంత సామాజిక వర్గంతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా ధర్మశ్రీ కొడుకు వ్యవహార శైలిపై చీదరించుకున్న సంఘటనలు లేకపోలేదట. 2004లో దివంగత నేత మాజీ సీఎం వైఎస్ఆర్ హయాంలో ఓసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2019లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అటు తండ్రి ఇటు కొడుకు ఇద్దరి సాంగత్యంలోనూ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మంత్రి పదవి రాకపోవడం వెనుక పలు కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను దూర సందులేదు, మెడకు ఇంకో డోలు అనే మాదిరిగా తయారైందట ఆ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరిస్థితి. అప్పటి వరకు మంత్రి పదవి వస్తుందని తెగ ఆరాటపడ్డారు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేకు ఆయన కొడుకు చేసే పనులే మంత్రి పదవి రాకుండా చేశాయనే గుసగుసలు నియోజకవర్గంలో వినిపించాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలో 2004లో మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ధర్మశ్రీ మొదటి దశలోనే విజయం సాధించారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఒక విధంగా ధర్మశ్రీ కృషి చేశారని చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. అయితే పరిస్థితుల ప్రభావంతో నియోజకవర్గాల విభజన తర్వాత 2009 ఎన్నికల్లో రెండవసారి కాంగ్రెస్ పార్టీ తరపున చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పోగొట్టుకున్న చోటనే రాబట్టుకోవాలనుకున్నారో ఏమో తెలియదు గాని ఈ మాజీ ఎమ్మెల్యే ప్రజల్లో తనకున్న కాస్త మంచి పేరును కూడా ఇప్పుడు తన కుమారుడి కారణంగా చెడగొట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు వైఎస్ఆర్ మరణం తర్వాత కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీని స్థాపించారు. దీంతో రాజకీయంగా తన ఉనికిని నిలదొక్కునే అవకాశమిచ్చిన కాంగ్రెస్కి మాజీ ఎమ్మెల్యే ద్రోహం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రెండవసారి కూడా ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండడం, అప్పటికే రాజశేఖర రెడ్డి మృతి చెందడం, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్స్ జగన్ పెట్టిన వైసీపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీని వీడిన ఈ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ జగన్మోహన్ రెడ్డి పంచన చేరి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారట. రాజశేఖర్ రెడ్డికి స్వామి భక్తుడు కావడంతో ఈ మాజీ ఎమ్మెల్యేకి ఎలాగైనా సీటు ఇవ్వాలనే దృక్పథం జగన్లో రావడం, ఇక అనుకున్నదే తడవుగా 2014 ఎన్నికల్లో కూడా రావడంతో చింత చచ్చినా పులుపు చావదు అన్నకున్నారో ఏమో ఆ ఎన్నికల బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అదే నియోజకవర్గంలో ప్రత్యర్థి అభ్యర్థి టీడీపీకి చెందిన కేఎస్ఎన్ఎస్ రాజుపై వైసీపీ తరపున పోటీ చేసి మరీ ఓటమి చెందారు.
అయితే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అనుకున్నారో ఏమో తెలియదు గాని ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అయినప్పటికీ 2 పర్యాయాలు పోటీ చేసి ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారు. అలాగే ఉన్నదంతా పూర్తిగా ఊడ్చిపెట్టుకుపోవడంతో మూడోసారి పోటీ చేసి ఎలాగైనా గెలవాలనే కుతూహలంతో ఉండేవారట ఈ మాజీ ఎమ్మెల్యే. అనుకున్న విధంగానే కాలం కలిసి రావడం, ధర్మశ్రీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయినప్పటికీ కేవలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటే ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఆయన కుమారుడు పెత్తనం చెలాయించేవారని గుసగుసలు గట్టిగానే వినిపించేవి. అంతేకాకుండా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఈ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సూర్యాదే అనే టాక్ వినిపించేది. పేరుకు మాత్రమే ఈయన ఎమ్మెల్యే అయినప్పటికీ పెత్తనమంతా ఈయన కుమారుడే చెలాయించేవారట. ఇది నచ్చని కొంతమంది వైసీపీ నేతలు ఆ పార్టీని వీడి మరో పార్టీలోకి వెళ్లారని టాక్ నడిచింది. నిజానికి చోడవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ప్రజల్లో కొద్దో గొప్ప మంచి అభిప్రాయం ఉంది. అయినప్పటికీ ఈయనగారి సుపుత్రుడి ఎంట్రీతో అది కాస్తా పోయిందనే వార్తలు వినిపిస్తుండేవి. నియోజకవర్గంలో సీనియర్స్ కూడా ఈ మాజీ ఎమ్మెల్యే తనయుడు చేసిన పనితీరు అంతగా నచ్చేది కాదట. ఎలాంటి రాజకీయ అనుభవం లేని సదరు ఎమ్మెల్యే సుపుత్రుడు అన్ని విషయాల్లో తలదూర్చేవారనే వినికిడి ఉంది. కేజేపురానికి చెందిన ధర్మశ్రీ అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. అంతేకాకుండా పాలిటిక్స్లో తనకంటూ ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేసుకున్నారనే వాదనలు రాజకీయ వర్గాల్లో అప్పట్లో బలంగా వినిపించేవి. 2 సార్లు ఎంతో పట్టుదలతో పోటీ చేసినప్పటికీ ఓటమి చవిచూసిన ఆయనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున సింపతి లభించిందనే టాక్ కూడా లేకపోలేదు. అయితే గడిచిన 5 ఏళ్లలో ఆయన కొడుకు పెత్తనం ఎక్కువ కావడం ఎప్పటి నుండో ధర్మశ్రీ వెనుక నడిచేవారికి కూడా కాస్త ఇబ్బందికరంగా మారిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇటు నియోజకవర్గంలోనే కాకుండా అటు కర్మాగారాల్లోనూ సైతం ఈ మాజీ ఎమ్మెల్యే తనయుడు పెత్తనం చెలాయించేవాడని ఆరోపణలు లేకపోలేదట. చోడవరం నియోజకవర్గంలో తన తర్వాత తన రాజకీయానికి వారసుడు అవుతాడని ఈ మాజీ ఎమ్మెల్యే భావించారు. కానీ ఈ కొడుకు కారణంగానే మంత్రి పదవి దక్కలేదని నియోజకవర్గంలో అంతా భావించేవారట. ఎన్నో తంటాలు పడి 2019లో ధర్మశ్రీ ఎమ్మెల్యేగా గెలుపొందినా ధర్మశ్రీని కాదని మరొకరికి మంత్రి పదవి ఇవ్వడానికి ఈయన వారసుడే ముఖ్య కారణమనే ఆరోపణలు లేకపోలేదు. రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేనప్పటికీ ఈయనగారు తండ్రి పక్కన చేరినప్పటి నుంచే సీనియర్ నేతలకు అస్సలు లెక్క చేసేవారు కాదట. అది కాకుండా తండ్రిని కలిసేందుకు వచ్చే ప్రజలను సైతం కలవనివ్వకుండా అంతా ఈయనగారి ఏసీ గదిలో కూర్చొని పంచాయతీలు నడిపించేవారట. ఇక 2019లో జగన్ రెడ్డి మేనిఫెస్టో ఎలా ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ధర్మశ్రీ అనుకున్నారు. కానీ ఆయనకు అడుగడుగున ఈయనగారే అడ్డు తగిలేవారని మాటలు గట్టిగా వినిపించేవి. ఓ విధంగా చెప్పాలంటే చోడవరం అభివృద్ధి ఈయన కారణంగానే నిలిచిపోయిందన్న వాదనలు లేకపోలేదు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాల్సింది పోయి అపవాదులు మూటగట్టుకున్నారు. అంతేకాకుండా ఈయన చేసిన చేష్టలకు నియోజకవర్గ ప్రజలే 2024లో సరైన బుద్ధి చెప్పారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తప్పితే ఈయనగారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించిన దాఖలాలు లేవంటున్నారు. గత ప్రభుత్వంలో ధర్మశ్రీకి మంత్రి పదవి వస్తుందని ఎదురు చూసినప్పటికీ అది దక్కకపోవడం వల్ల ప్రభుత్వ విప్ అనే ఒకే ఒక్క పదాన్ని మాత్రమే ఈయనకిచ్చారట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి ధర్మశ్రీకి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈయన కుమారుడు కారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సర్వేలను ఆధారంగా చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ధర్మశ్రీకి మంత్రి పదవి ఇస్తే ఆయన కుమారుడు కారణంగా పార్టీ అధిష్టానానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని తెగ ఆలోచనలో పడ్డారట. గడిచిన 2024 ఎన్నికలకు వచ్చేసరికి ధర్మశ్రీ కంటే ముందే అన్ని ప్రాంతాల్లో ఈయన సుపుత్రుడు దూకుడుతనం చూసినటువంటి ప్రజలు ఒక్కసారిగా నివ్వెరపోయేవారట. మరలా ధర్మశ్రీకి ఓటు వేసి గెలిపిస్తే ఆయన కంటే కుమారుడి డామినేషన్ ఎక్కువ అవుతుందని అనుకున్నారో ఏమో తెలియదు గాని గుడ్డి కంటే మెల్లేనయ్యం అని నియోజకవర్గ ప్రజలు ధర్మశ్రీని కాదని కలిదిండి నాగసూర్య నరసింహరాజుని గెలిపించారని అంతా భావిస్తున్నారు.
ఇటీవల అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను ధర్మశ్రీకి అప్పగించారు. ఇది ఆ నియోజకవర్గ ప్రజలు, పార్టీకి చెందిన సీనియర్ నేతలు సహా జీర్ణించుకోలేకపోతున్నారట. వాస్తవానికి ఒక వర్గం ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించాల్సి రావడంతో ధర్మశ్రీని 2029 ఎన్నికల్లో మద్దతు తెలపాలని చూస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా తన కొడుకు తమపై ఎక్కడ పెత్తనం చెలాయిస్తాడేమో అనే భావనతో ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే యలమంచిలి నియోజకవర్గంలో కూడా 2029లో ఈ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఓటమి తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి రానున్న రోజుల్లో యలమంచిలిలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.